సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకోసం ఎప్పుడు మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను, అది నా ప్రామిస్. సో అండ్ నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి మీ అందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబరు 700, బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్క నెంబర్ సేవ్ చేసుకోండి, 700-145-6759. ఈ ఒక్క నెంబరే. ఓకే, దయచేసి వినండి, ఇది ఒక్క నెంబరే ఉంది. మన దగ్గర ఉన్నది ఒకటే నెంబరు. నేను ఆల్రెడీ ప్రతి ఒక్క వీడియోలో లాస్ట్ 30-40 వీడియోల్లో ప్రతి ఒక్క వీడియోలో నెంబర్ ఇచ్చాను. ప్రతి ఒక్క వీడియోలో నెంబర్ ఇచ్చి చెప్తూనే ఉన్నా, స్కామ్స్ అవుతున్నాయి, జాగ్రత్త, ఎవరు డబ్బులు అడిగినా పే చేయొద్దని. దయచేసి మీకు టెలిగ్రామ్లో కానీ ఎక్కడి నుంచైనా, నేను తెలుగు ట్రేడర్ ఆర్యన్, డబ్బులు కట్టండి లేదా కాల్స్ ఇస్తున్నా, అకౌంట్ హ్యాండ్లింగ్, ఇవన్నీ ఫేక్, అన్నీ ఫేకే. ఈ ఒక్క నెంబరే సేవ్ చేసుకోండి. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, రియల్ ఏదా ఫేక్ ఏదా మీకే తెలుస్తుంది. డబ్బులు అనవసరంగా ఇవ్వద్దు ఎవ్వరికి. ఓకే, అది నెక్స్ట్. అండ్ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ అందరికీ, మనస్ఫూర్తిగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. నెక్స్ట్ మీరు కూడా కామెంట్లో విష్ చేయండి ఆ హ్యాపీ దివాళీ అని, నాకు కొద్ది మోటివేషన్ అంత చాలా బాగుంటుంది. మీ అందరికీ ఎప్పుడు తెలుసు, నా బర్త్డేకి, వినాయక చవితి నా బర్త్డేకి అండ్ దసరా దివాళీకి నేను ఎప్పుడు మీకోసం ఆఫర్లు తీసుకొస్తాను. A to Z కోర్సులో ఆఫర్, అలానే ఎప్పుడు ఆఫర్ ఉంది. ప్రజెంట్ 14,000 ఆఫ్ నడుస్తుంది, ఓన్లీ లిమిటెడ్. ఎప్పుడు November 2 వరకు ఉంటుంది, November 2 ఆర్ November 3 వరకు ఉంటుంది ఆఫర్. వీలైతే గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. అందరిలాగా కోర్సులో ఏదో చెప్తాను కాదు, ఒకసారి మీరు జాయిన్ అవ్వండి, మీకు తెలుస్తుంది. నేనేం చెప్తున్నాను వినండి. మీరు చాలా మంది డబ్బులు పే చేశారు కదా, చాలా మంది పేజ్ ఉంటారు, చాలా మంది లర్నింగ్ చేసి ఉంటారు. ఒక్కసారి పోతే ఒక 17,000 పోయింది అనుకోండి, అంటే ప్రజెంట్ 31 కోర్స్ ఫీజు 31,000, 14,000 ఆఫ్ నడగా మీకు కోర్స్ ఎంతకు వస్తుంది? 17,000కి వస్తుంది. ఇది ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, సరే పోయింది, ఒక రోజు లాస్ ఇచ్చాం అనుకోండి మార్కెట్లో, బట్ ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత మీకు ద వాల్యూ మీకు దొరుకుతుంది కదా, అప్పుడు మీరు అంటారు లేదు ఇది వర్తే, నా దీనికన్నా ఇంకా ఎక్కువే, 31,000 కూడా ఇంకా తక్కువే అని మీరే అంటారు. ఓకే, సో అదనమాట. నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది చూద్దాం. ఈరోజు లైవ్లో నేను క్లియర్ కట్గా గొంతు చించుకొని మరీ చెప్పా, మార్కెట్ ఎటు ఉండదు, మార్కెట్ ప్రీమియం డికే చేస్తుంది, సైడ్ వేస్ మార్కెట్ అని. నిన్న అనాలిసిస్లో కూడా ఈ మాట చెప్పా, ఆల్రెడీ ట్రెండింగ్ మార్కెట్ అయిపోయింది, రేపు మార్కెట్ టైం పాస్ చేస్తుంది, రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుంది అని. ఎవరైతే నిన్న అనాలిసిస్ ఈరోజు లైవ్ చూసారో వాళ్ళు కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రేపేంటి, రేపు నిఫ్టీ 50 ఎక్స్పైరీ, రేపేంటి పరిస్థితి ఏంటి చూపిస్తాను చూడండి. సో ఎఫ్ఐస్ ఏం చేస్తున్నారు, ఎఫ్ఐస్ మెల్లిగా బై చేస్తున్నారు. ఎఫ్ఐస్ చాలా తక్కువ క్వాంటిటీతో బై అవుతుంది, అంటే మేజర్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. లాస్ట్ 4-5 డేస్ నుంచి 1 2 3 4 5 డేస్ నుంచి బయింగ్ జరుగుతుంది, కానీ మేజర్ ఇంట్రెస్ట్ లేదు. బట్ క్యాష్ మార్కెట్లో మాత్రం ఎఫ్ఐస్ కంటిన్యూగా డ్రాస్టిక్గా అమౌంట్ అనేది తీస్తూనే ఉన్నారు. ఓకే, అదే డిఐస్ ఏం చేశారో చూద్దాం. ఎఫ్ఐస్ డిఐస్ డేటా ఇందులో ఇంకా బాగా కనిపిస్తుంది. డైలీలోకి వస్తే ఇది ఎఫ్ఐస్ డేటా. డైలీలోకి వచ్చాను నేను, డైలీలో ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫ్యూచర్, ఇది డైలీ ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫ్యూచరు. ఎఫ్ఐఎస్ చూస్తే ఇక అక్టోబర్ 30 కదా, 28 డేటా వరకు వచ్చింది. అక్టోబర్ 30 డేటా ఇంకా లోడ్ అవ్వలేదు, బట్ 28. ఓకే, సో ఆప్షన్స్లో క్యాష్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ ఏం చేస్తున్నారు, డిఐఎస్ చూడండి. డిఐఎస్లో కంటిన్యూ బయింగ్ జరుగుతూనే ఉంది, 29 కూడా బై చేశారు డిఐ. అండ్ డిఐ ఫ్యూచర్లో కూడా డిఐ ఏం చేస్తుందో మీకు తెలుస్తుంది. డిఐ అండ్ క్యాష్ బై చేస్తున్నారు. డిఐ క్యాష్ బై చేస్తున్నారంటే మనకి డిఐలో ఏంటంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ వాళ్ళు బయింగ్ కంటిన్యూగా చేస్తున్నారు కాబట్టి అదొక అడ్వాంటేజ్ అయిపోయింది మనకి. సో నెక్స్ట్ వచ్చే రోజుల్లో మార్కెట్ బిహేవియర్ కూడా మనకు తెలిసిపోద్ది. ఓకే, ఒకసారి డిఐ చూద్దాం. డిఐ ఒకటే బేరిష్లో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 క్లియర్గా అనాలిసిస్ చెప్తాను, మీరు చూడండి, మీకు అర్థమైపోద్ది. ఓకే అని మార్కెట్లో బాగా చూడండి,
ప్రెసెంట్ మార్కెట్లో మీకు ఏం కనబడుతుంది అది నేను చూపిస్తాను. అబ్జర్వ్ చూడడానికి ట్రై చేయండి. మార్కెట్ ఒక అప్ ట్రెండ్ వెళ్ళింది, ఒక డౌన్ ట్రెండ్ వెళ్ళింది. ఓకే, అప్ ట్రెండ్కి ముందు మార్కెట్ బాగా సైడ్ వేస్ అవుతూ అంటే పైకి వెళ్ళింది, కానీ టైం పాస్ చేస్తూ రేంజ్ బౌండ్ మార్కెట్ అవుతూ పైకి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇక్కడ అదే రేంజ్ బౌండ్ మార్కెట్ టైం పాస్ చేసింది. ఇక్కడికి తేడా ఏంటి సార్ అంటే ఇక్కడికి తేడా ఏంటి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మార్కెట్ ఆల్రెడీ రేంజ్ లోనే ఉంది. ఇగో ఇది రేంజ్ లో బాగా టైం పాస్ చేసిందా, దాని తర్వాత పైకి వెళ్ళడం కూడా పెద్ద స్ట్రెంత్ తో వెళ్ళే, చాలా 2 రోజులు టైం పాస్ చేసింది, ఒక 3 రోజులు టైం పాస్ చేసింది, మళ్ళీ అంటే ఒక రేంజ్ దాటితే ఒక 2 రోజులు టైం పాస్ చేస్తుంది. ఇగో ఇక్కడ 2 రోజులు అయిందా, మళ్ళీ దీనిపైన చూడండి, ఇగో ఇక్కడ ఒక 3-4 రోజులు టైం పాస్ చేసింది ఒకే రేంజ్ లో, మళ్ళీ దానిపైన ఇగో ఇది ఒక అంటే పైకి వెళ్ళింది, కానీ టైం పాస్ చేసుకుంటే ప్రీమియం డికే తప్ప ఇంకేం అవ్వలేదు. సో ఈ రేంజ్ ఈ జోన్ అంతా ప్రీమియం డికే జోన్. దాని తర్వాత మార్కెట్ మంచి ట్రెండింగ్ మార్కెట్ అయింది, మళ్ళీ ఒక మంచి ఫాలో అయింది, మళ్ళీ ఇప్పుడు ఈ జోన్ అంతా ప్రీమియం డికే జోన్. అర్థమవుతుందా ఎలా ఉందా మార్కెట్? స్ట్రక్చర్స్ చాలా ఇంపార్టెంట్, ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెట్లో ఓన్లీ ద వన్ అండ్ ఓన్లీ మార్కెట్కి 52,400 ఏదైతే ఉందో దీనిపైన బాగా వినండి, దానిపైన మీకు మార్నింగ్ 1 డే టైం ఫ్రేమ్ లో క్లోజింగ్ అంటే మధ్యాహ్నం 3:20 3:20 అయ్యింది అనుకో, 3:20 3:15 3:20 అయిపోతుంది, ఇంకో 10 minutes లో క్లోజ్ అయిపోద్ది. అంటే దీనిపైన కానీ మన క్లోజింగ్ వస్తే వచ్చే రోజుల్లో మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది, హైకి వెళ్తుంది, టైం పట్టిన హైకి వెళ్తుంది వచ్చే రోజుల్లో. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా స్వింగ్ పొజిషన్స్ పట్టుకొని వెళ్ళొచ్చు, స్వింగ్ ట్రేడ్లు పట్టుకొని వెళ్ళొచ్చు. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఇలా చూస్తే ఒక ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. ఇలా చూడండి, ఒక ట్రెండ్ లైన్ అనేది ఫాలో అవుతూనే వస్తుంది కింద నుంచి. మీరు కొద్దిగా ట్రెండ్ లైన్ ఇలా పెట్టుకోండి, లేదా కొద్దిగా ఇలా పెట్టుకోండి, బట్ ప్రాపర్ ఒక ట్రెండ్ లైన్ అయితే ఫాలో అవుతుంది. ఓకే, ప్రాపర్ ఒక ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది, సూపర్. ఓన్లీ ఈ రోజు ఏం జరిగింది నిన్న క్లియర్ గా చెప్పా, ఇంత పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తే దాని లోపలే రేపు మార్కెట్ ఉండిపోద్దండి. ఇప్పుడు పాయింట్ ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది, బాగానే ఉంది, దాని హై బ్రేక్ అవ్వలేదు, దాని లో బ్రేక్ అవ్వలేదు. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏమైపోతుంది తెలుసా, ఈ రోజు ఏదైతే మార్కెట్ వచ్చిందో అది ఇంపార్టెంట్ అయిపోద్ది. రేపు మార్కెట్ దీని హై బ్రేక్ అయితే అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, అప్ ట్రెండ్ లో బయర్లు ఉన్నారు, స్ట్రాంగ్ గా ఉన్నారు, వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అని. సరే, ఒకవేళ మార్కెట్ ఈ క్యాండిల్ హైలో కూడా బ్రేక్ చేయలేదు, లోపల ఉండిపోయిందంటే దెన్ ఇంపార్టెంట్ ఏమైపోతుంది తెలుసా, మార్కెట్ లో 52,400 అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోద్ది, కీ లెవెల్ అయిపోద్ది, వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ లెవెల్ అయిపోద్ది. సో ఎప్పటి వరకు అయితే దీన్ని హై ఇలా బ్రేక్ చేసి 1 డే టైం ఫ్రేమ్ లో ఆల్మోస్ట్ క్లోజింగ్ ఇంకో 15 నిమిషాలు 20 నిమిషాలు క్లోజింగ్ అయిపోద్ది పైన అంటే సూపర్. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ అంతా ఫిల్ చేసుకుంటా మార్కెట్ పైకి వెళ్తుంది. ఓకే, సో అదొకటి. సో నేను దీని పైన కోసం వెయిటింగ్, 52,400 పైన నిజంగా క్లోజింగ్ వస్తే 1 డే టైం ఫ్రేమ్ లో మీ ముందే నేను స్వింగ్ ట్రేడ్ తీసుకుంటే నా పొజిషన్ కూడా మీకు చూపెడతాను, నా పొజిషన్ స్వింగ్ ట్రేడ్ పొజిషన్ దీని పైకి వెళ్తుందని. ఎందుకంటే దాని పైన అప్ ట్రెండ్. ఒకవేళ మార్కెట్ నిజంగా పడాలి అంటే ఈ రోజు ఏదైతే మార్కెట్ సపోర్ట్ తీసుకుందో ఆ సపోర్ట్ బ్రేక్ అయిపోవాలండి, ఈ సపోర్ట్. సో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏమో ఇది, దాని నెక్స్ట్ ఇది పెట్టుకుంటున్నాను అంతే, ఈ 2 రెసిస్టెన్స్లు. ఓకేనా, జస్ట్ ఇది ఒకటి తీసేస్తున్నాను, ఈ 2 రెసిస్టెన్స్ అంతే, డన్. 15 minutes టైం ఫ్రేమ్ లోకి రండి, చాలా సింపుల్ చూడండి. ఇక ఓకే, మార్కెట్ ఏమైపోయింది, మంచి అప్ ట్రెండ్ ఇచ్చింది. ఓకే, సూపర్ అప్ ట్రెండ్ ఇచ్చింది, కింద నుంచి అప్ ట్రెండ్ అయితే జరిగింది. మార్కెట్ ఇక్కడ హాల్ట్ అయ్యింది. ఓన్లీ ఒకే ఒక కండిషన్ చెప్తున్నాను కదా, 52,400 అంటే దీని ఈ హై పైన 1 డేలో క్లోజింగ్ వస్తే చాలు, సూపర్ బులిష్ అయిపోతాం. ఎగ్జాక్ట్ గా కొత్త బయర్లు కూడా ఎక్కడ యాక్టివ్ అవుతారు తెలుసా, దీనిపైన కొత్త న్యూగా బై చేసిన వాళ్ళు కూడా న్యూ బయర్లు కూడా యాక్టివ్ అవుతారు. ఎక్కడ దీనిపైన 52,400 పైన న్యూ బయర్స్ కూడా యాక్టివ్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు పొజిషన్ ఇంకా వదలలేదు, ఎవరు ఈ కింద నుంచి ఎవరైతే బై చేసుకొని కూర్చున్నారో వాళ్ళ పొజిషన్స్ ఇంకా ఉన్నాయి, వాళ్ళు ఎవరు ఇంకా వదలరు. ఎందుకు వదలరు అంటే మార్కెట్ ఇంత ట్రేడ్ అయ్యింది, ఈరోజు గ్యాప్ పై ఉంటే బాగుండేది. సో ఏమైంది, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మార్కెట్ సైడ్ వేస్ జోన్ లో టైం పాస్ చేసింది, ప్రీమియం డికే ఎంజాయ్ చేశారు. ఎందుకు, ఎక్స్పైరీ కాబట్టి ప్రీమియం డికేని ఎంజాయ్ చేశారు, 2 వైపులా ప్రీమియం తిన్నారు ఇంట్రాడేలో.
సో స్వింగ్ పొజిషన్స్ అలానే ఉన్నాయి కదా, స్వింగ్ పొజిషన్స్కి ఏం చేస్తారు, మళ్ళీ రేపు ఎల్లుండి మార్కెట్లో గ్యాప్ పెట్టి దీని 24,000 52,400 పైన మార్కెట్ని పైకి తీసుకెళ్ళిపోవాలని చూస్తారు. ఓకే, సో ఓన్లీ నేను 52,400 పైన అయితే ఫుల్ బుల్లిష్ అండి, అప్ సైడ్ ఉంటాను, సిఈ ప్లాన్ చేస్తాను లేదా స్వింగ్ ట్రేడ్ అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. డౌన్ సైడ్ మాత్రం మార్కెట్ రావాలి అంటే 51,600 గుర్తుపెట్టుకోండి, ఇది కీ లెవెల్ 51,600 ఇది. ఓకే, ఈ లెవెల్ కీ లెవెల్, ఇది దాటిందంటే మళ్ళీ మార్కెట్లో అదే చెత్త, అంటే మళ్ళీ మార్కెట్ ఏమో తెలుసా, సో మార్కెట్ కిందకి రావడానికి ట్రై చేస్తుంది, మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, ఇంక ఇదే అంటే జోన్ బౌండ్ మార్కెట్లో వచ్చే రోజుల్లో. ఇప్పుడు వరకు టైం ఎలా వర్స్ట్గా బిహేవ్ చేసిందో సేమ్ అదే వర్స్ట్ బిహేవియర్ మళ్ళీ చేస్తుంది. అంటే అర్థమైందా, ఇక్కడ ఏదైతే వర్స్ట్ బిహేవియర్ చేసిందో మళ్ళీ అదే వర్స్ట్ బిహేవియర్ కంటిన్యూ అవుతుంది అంటున్నాను మార్కెట్లో. సింపుల్ అంతే, సింపుల్ అనాలిసిస్, పెద్ద కష్టమే లేదు. సో బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ లైన్ పెట్టుకోండి, 51,600 మార్క్ చేసుకోండి, అది దాటితే కిందకి పుట్ ప్లాన్ చేద్దాం. అండ్ 52,400 పైన కంప్లీట్ కాల్, అప్ ట్రెండ్ కంప్లీట్ కాల్, నేను అదే ప్లాన్ చేస్తున్నాను. కమింగ్ టు నిఫ్టీ 50, నిఫ్టీ 50లో మీకు ఏం కనబడుతుంది, నిజంగా అడుగుతున్నాను, మీకు ఏం కనబడుతుంది నిఫ్టీ 50లో, మీకు ఏమైనా రివర్సల్ ప్యాటర్న్ కనబడుతుందా? రివర్సల్ ప్యాటర్న్, రివర్సల్ ప్యాటర్న్ ఇన్ ద సెన్స్ లైక్ డబ్ల్యూ ప్యాటర్న్ కానీ ఇలా అట్లా ఏమైనా ప్యాటర్న్ కానీ మీకు ఏమైనా కనబడుతుందా? ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ పైకి వచ్చిందా, డౌన్ ఇది, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ డౌన్ వచ్చింది, దెన్ మార్కెట్ పైకి వెళ్ళింది, కనబడిందా? ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి షార్ప్గా పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ పడింది. ఇప్పుడు సేమ్ ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్ లో చూడండి, అదే 1 డే టైం ఫ్రేమ్ లో చూడండి, లాస్ట్ లో ఇది పైకి వెళ్ళింది, ఇప్పుడు కొద్దిగా కిందకు వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి కానీ ఏమైనా రివర్స్ అయితే మాత్రం సూపర్ గా ఉంటుంది, ఇది 1 డే టైం ఫ్రేమ్ లో. బట్ యూజువల్లీ మీరు చూస్తే 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ లో చూస్తే ఆల్రెడీ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లా కనబడుతుంది, మీకు కనబడుతుందా? ఎలాగంటే ఆల్రెడీ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఎలా కనబడుతుంది అంటే, ఇక్కడ నుంచి మార్కెట్ ట్రెండ్ అయిందా, పడింది, మళ్ళీ వెళ్ళింది, పడింది, చూడండి మార్కెట్ చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కనబడుతుందా? ఇక్కడ ఇక ఈ ఓన్లీ ఈ రేంజ్ లో కనబడుతుందా లేదా? ఇగో కనబడుతుందా డబ్ల్యూ ప్యాటర్న్? ఒకవేళ కనబడితే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఈ లెవెల్ తీసేస్తున్నాను, నెక్స్ట్ ఇది సపోర్ట్ పెట్టుకుంటున్నాను, ఇది సపోర్ట్ అండ్ ఇది ఒక రెసిస్టెన్స్, మిగతా అంతా సేమ్ యాస్టీస్ లెవెల్స్, ఏం కాపీ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ సపోర్ట్ కాస్త ఇక్కడికి వచ్చింది అంతే. ఓకే, ఓన్లీ నిఫ్టీ 50, నీ నిఫ్టీ 50లో లిటరలీ వెయిట్ చేస్తున్న ఒకే ఒక్క లెవెల్ 24,500 అండి. దీనిపైన 1 డే టైం ఫ్రేమ్ లో నిజంగా క్లోజింగ్ కోసం లిటరలీ వెయిట్ చేస్తున్నా, కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నాను. 24,500 పైన 1 డే టైం ఫ్రేమ్ లో ప్రాపర్ క్లోజింగ్ వస్తే ఐఎమ్ లిటరలీ హ్యాపీ. నేను స్వింగ్ పొజిషన్ పట్టుకెళ్తాను విత్ సూపర్ హెడ్జ్, మార్కెట్ సూపర్ పైకి వెళ్ళిపోయిందంటే కేక, లేదు కిందకు వచ్చింది అన్నా పర్లేదు, అది పెద్ద విషయం కాదు, కానీ ఒకవేళ పైకి వెళ్తే మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అని నేను వెయిటింగ్, ఎందుకంటే ఇక్కడ నుంచి పెద్ద ర్యాలీ క్యాప్చర్ చేయొచ్చు. ఓన్లీ రేపు బయింగ్, ఒకవేళ నేను బై సైడ్ కూర్చోవాలి, మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అంటే, ఎందుకంటే చూడండి మార్కెట్ ప్రీవియస్ ఇక్కడ నుంచి వచ్చిందా, ఒకసారి టెస్ట్ చేసింది, ఇది రెండోసారి మళ్ళీ మార్కెట్ పడింది, మూడోసారి టెస్ట్ అయిపోయింది, నాలుగోసారి అయిపోయింది, ఐదోసారి అంటే ఒక 3-4 సార్లు ఒకే లెవెల్లో టెస్ట్ చేసింది. మాటికి ఒక లెవెల్ దగ్గర బ్రేక్ చేయడానికి వెళ్తుంది అంటే బ్రేక్ అవుతుంది, వచ్చే రోజుల్లో బ్రేక్ అవుతుంది, అర్థమైందా? మాటికి బ్రేక్ టచ్ చేస్తుంది అంటే లెవెల్ వీక్ అయిపోద్ది. సో 24,500 కానీ వీక్ అయిందా, దీనిపైన 1 డే క్లోజింగ్ వచ్చిందా, సూపర్. సో నేను 24,500 పైన సిఏ ప్లాన్ చేస్తాను. ఓకే, కాల్ సైడే కూర్చోవాలంటే 24,300 ఇస్ సారీ పుట్ సైడే కూర్చోవాలి, డౌన్ సైడ్ కూర్చోవాలంటే 24,300 కీ లెవెల్. దీని కిందకి మార్కెట్ వస్తే 15 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇస్తే దీని కింద మీరు పుట్ ప్లాన్ చేయండి, పిఈ ప్లాన్ చేయండి. ఓకే, ఇప్పుడు 24,300 కింద ఇక్కడ పుట్ ప్లాన్ చేయండి, దీని కింద సేమ్ అలాగే 24,150 కూడా క్రాస్ అయ్యి కిందకి వెళ్ళిపోద్ది పుట్, పిఈ ఇక్కడ పిఈ ఇక్కడ పిఈ, దీని కింద పిఈ. ఓకే, 24,150 24,300. బట్ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసింది మాత్రం 24,500 పైన, నీకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ అయినా, ఒక మంచి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ అయినా అండ్ డేటా అన్ని పాజిటివ్గా ఉండి అప్ సైడ్ వెళ్తుందంటే మాత్రం కంప్లీట్గా కాల్ ఆప్షన్సే. ఓకే, అన్నెసెసరీ పుట్లు ప్లాన్ చేయొద్దు. ఓకేనా? అండ్ నెక్స్ట్ డేటా చూస్తే కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, పెద్ద ఇంపాక్ట్ చేయవు కాల్ సైడ్ పొజిషన్స్. ఇక్కడ కూడా కాల్ పుట్ట అంటే ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నారు,
అండ్ ఫ్యూచర్లో కూడా లాస్ట్ 60 minutesలో ఏమని చూడండి, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్ పెద్దదే అయిందే నిఫ్టీలో. క్లోజింగ్ టైంలో షార్ట్ బిల్డప్ హ్యూజ్ బిగ్ ప్లేయర్ వచ్చాడు, మళ్ళీ లాంగ్ బిల్డప్ కూడా హ్యూజ్ బిగ్ ప్లేయర్ వచ్చాడు. అంటే వీళ్ళు ఫైట్ చేసేసుకుంటున్నారు అబ్బా, షార్ట్ బిల్డప్ లాంగ్ బిల్డప్ గట్టిగా అయిపోతుంది. ఇద్దరు బిగ్ ప్లేయర్లు వచ్చారు. అదే బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 minutesలో చూస్తే ఏమైంది, ఇగో మార్నింగ్ షార్ట్ బిల్డప్ అయ్యింది, తర్వాత షార్ట్ కవరింగ్, మళ్ళీ లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్ అంటే బై పొజిషన్స్ సెల్లో ఎగ్జిట్ అవ్వడం, అంటే ఆల్మోస్ట్ ఎగ్జిట్ అవ్వడం అనుకోండి. అంటే ప్రెషర్ బయింగ్ సైడ్ ఏం పెద్దగా కనబడతలేదు, అంటే పొజిషన్స్ నిన్న ఏదైతే బయింగ్ జరిగిందో అది తక్కువ, చాలా తక్కువ. అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం వల్ల మార్కెట్ పైకి బౌన్స్ అయింది, కొత్త ఫ్రెష్ బయింగ్ రాలే. ఫ్రెష్ బయింగ్ వస్తే బాగుంటుంది. ఫ్రెష్ బయింగ్ ఎప్పుడు వస్తుంది, 52,400 పైన వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ 24,500 పైన వస్తుంది, 2 రౌండ్ లెవెల్స్ పైన వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది మన టెలిగ్రామ్. ఓకే, అండ్ నెక్స్ట్ నేను త్వరలోనే మళ్ళీ మనం లైవ్ చేసేటప్పుడు వీక్లీ పొజిషన్స్ సెల్లింగ్ కంప్లీట్ చేస్తాను, మీకు చూపిస్తాను, మీరు కూడా యాస్టిస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఫస్ట్ కామెంట్స్ ఎక్కడో ద్వారా టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ఇలాగే వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ దీపావళి. అందరూ జాగ్రత్తగా సేఫ్గా క్రాకర్ కాల్చండి. కొద్దిగా మీ ఫ్యామిలీ మీ పిల్లలు కూడా జాగ్రత్త ఇలాంటి టైంలో. పిల్లలు అయితే మామూలుగా చాలా అంటే ఎక్సైట్మెంట్లో కాల్ చేస్తారు, సో పిల్లలు జాగ్రత్త. అండ్ పెట్స్ ఎవరైనా మా ఇంట్లో కుక్కున్నట్టు పెట్స్ ఉంటే పెట్స్ కొద్దిగా జాగ్రత్త, వాటికి భయం కాబట్టి కొద్దిగా దూరంగా చూడండి, భయపడి బయటకు కూడా రావు అవి, సో వాటి కొద్దిగా కేర్ ఇవ్వండి. ఓకేనా? అప్పటి వరకు చూడండి. బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.